వచ్చారు రాజన్న ఆడొచ్చేది ఓకే సైడ్ అందరికీ నమస్కారం. రేపు అద్దంకి నియోజకవర్గం మేదవరమెట్లలో జరగబోతున్నటువంటి సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు కూడా మరి సిద్ధమయ్యాయి. మనం చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఒక 3 సిద్ధం సభల్ని మరి పూర్తి చేయడం జరిగింది. మరి చివరి సిద్ధం సభ రేపు మేదవరమెట్లలో జరగబోతున్నటువంటి ఈ సిద్ధం సభకు చాలా పెద్ద ఎత్తున కూడా మరి జనం హాజరు కాబోతున్నారు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. జరిగినటువంటి ఈ 3 సిద్ధం సభల గురించి మనం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఈ సిద్ధం సభలకు వచ్చి ఏ విధంగా విజయవంతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారి యొక్క మద్దతుని వారి యొక్క అభిమానాన్ని ఏ విధంగా తెలియజేశారో దానివల్లే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రజలంతా జగనన్నను మరలా ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలంతా కూడా డిసైడ్ అయ్యి ఉన్నారు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మనం చూసుకున్నట్టయితే మరి 4.5 సంవత్సరాల పాలనలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పరిపాలనని ప్రజల గుమ్మం ముందుకే తీసుకొచ్చినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చరిత్ర ఎన్నడూ చూడనటువంటి విధంగా విననటువంటి విధంగా మరి ముఖ్యమంత్రి గారు మన జగనన్న ఈరోజు సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు ఎటువంటి సంక్షేమాన్ని ఎంత పెద్దన ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలోనే నెలకొన్నదని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో నెలకొంది. అలాగే అభివృద్ధి మన రాష్ట్రం జగనన్న ముఖ్యమంత్రి అయినాక మరి 4.5 సంవత్సరాల కాలంలో ఎంత
పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందనేది మనమంతా కూడా చూస్తూ ఉన్నాము. ఒకవైపున అభివృద్ధి, ఒకవైపున సంక్షేమం, ఒకవైపున పరిపాలన ఏ విధంగా కూడా మరి ప్రజలకు ఎంత మంచి సేవల్ని జగనన్న ప్రభుత్వం అందించింది అనేటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇలాగ మనం చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో 80 నుంచి 85% వరకు కూడా ఈరోజు ప్రజలకు మరి ప్రభుత్వం తరఫున ఏదో ఒక సంక్షేమ పథకాల రూపంలో ఏదో ఒక మేలు జరిగిందంటే మరి ఎంత పెద్ద ఎత్తున ప్రజల మనసుల్లో ఈరోజు జగనన్న పాలన కావచ్చు, జగనన్న ప్రభుత్వం పట్ల కూడా ప్రజలకు ఏ విధమైనటువంటి గౌరవము, అభిమానము, అలాగే ఏ విధంగా ప్రజల మనసులో జగనన్నకు చోటు ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకనే మనం చూసుకున్నట్టయితే ఈ 3 సిద్ధం సభల్లో ప్రజలు పెద్ద ఎత్తున కూడా వారు చూపించినటువంటి మద్దతు కావచ్చు, ఈ సిద్ధం సభల ద్వారా మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క అభిమానం ఏ విధంగా ఉందనేటువంటిది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి రేపు జరగబోతున్నటువంటి ఈ సిద్ధం సభలో కూడా ఆ విధంగానే ఉండబోతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాము. మరి జరిగినటువంటి 3 సభలకు మించి ఈ సిద్ధం సభ రేపు అద్దంకి మేదరమెట్లలో జరగబోతుందని మేమంతా కూడా భావిస్తా ఉన్నాము. ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మరి అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు ఇవ్వడానికి మరి తరలి వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాము. ఒక విధంగా మనము ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మరి మనం చూస్తూ ఉన్నాము వైఎస్ఆర్ వంటి ప్రతిపక్షాలు జగనన్నని ఎదుర్కోలేమని తెలిసినటువంటి ప్రతిపక్షాలు మరి అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అందరూ కూడా మరి ఒక్క జగనన్నని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి వారు ఏ విధంగా పొత్తుల గురించి హడావిడి చేస్తున్నారో మనమంతా చూస్తూ ఉన్నాము. కానీ ప్రజలు స్పష్టంగా డిసైడ్ అయి ఉన్నారు. ఎందుకంటే జగనన్న పాలనని, జగనన్న ప్రభుత్వంలో జరిగినటువంటి మేలుని ప్రజలు పొంది ఉన్నారు. జగనన్న మంచి పాలనని ప్రజలు చూస్తున్నారు. అలాగే గతంలో చేసినటువంటి ప్రభుత్వాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ హయాంలో, టీడీపీ హయాంలో కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అరాచకాలని, వాళ్ళు చేసినటువంటి మోసాలని ప్రజలు మర్చిపోలేదు. కాబట్టి మంచి చేస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వానికి, మంచి చేస్తున్నటువంటి నాయకుడు జగనన్నకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతుగా ఉన్నారు. మరి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఎవరెన్ని పొత్తులు పంచుకున్నా, ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా జగనన్నని ఏమీ చేయలేరు. ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వై నాట్ 175 out of 175 అని మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏం చేస్తున్నారో ఆ దిశగానే మేము సాధించబోతున్నాము. ఆ దిశగానే ప్రజలు మమ్మల్ని దీవించబోతున్నారనేటువంటి విషయం స్పష్టమని తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నడూ చూడలేనంత విధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో సిద్ధం సభలు ఒక సభకి పొంతన లేని విధంగా, అంటే భీమిలి ప్రారంభం కావచ్చు, తర్వాత ఏలూరు కావచ్చు, తర్వాత రాప్తాడు కావచ్చు, ఒక సభకి పొంతన లేని విధంగా ప్రజాభిమానం వెల్లువెత్తుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఫైనల్గా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల దగ్గర రేపు జరుగుతున్నటువంటి సిద్ధం సభ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే మునుపెన్నడూ చూడనేది, కనీ వెరుగని రీతిలో ప్రజలు పాల్గొంటారనే దానిలో ఎలాంటి సందేహం లేదు. సుమారుగా 15 లక్షల మంది టార్గెట్ పెట్టుకుని ఈ సభ నిర్వహించిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ చూస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత చేపట్టిన తర్వాత రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే అనేక మూలన పడినటువంటి పాతకాల పద్ధతులన్నింటినీ కూడాను ప్రక్షాళన చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక నూతన పరిపాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టడమే కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రతి పేదవాడు, ప్రతి రైతన్న, ప్రతి మహిళ కూడాను ఆర్థికంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కుకోవాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో వాళ్ళ అర్హతే ప్రామాణికంగా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారి యొక్క జీవన స్థితిగతుల్లో మార్పులు తీసుకురావడానికి సుమారుగా ఇప్పటికీ 2,56,000 కోట్ల రూపాయల పైచీలకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారికి ఆర్థిక చేయూతను అందించిన పరిస్థితులు. రాజకీయంగా అణగదొక్కబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాల వారు అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు రావాలి. అటు రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు.
అన్ని విధాలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో సిద్ధం సభలు ఒక సభకి పొంతన లేని విధంగా భీమిలి ప్రారంభం కావచ్చు, తర్వాత ఏలూరు కావచ్చు, తర్వాత రాప్తాడు కావచ్చు, ఒక సభకి పొంతన లేని విధంగా ప్రజాభిమానం వెల్లువెత్తుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఫైనల్గా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల దగ్గర రేపు జరుగుతున్నటువంటి సిద్ధం సభ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే మునుపెన్నడూ చూడనేది, కనీ వెరుగని రీతిలో ప్రజలు పాల్గొంటారనే దానిలో ఎలాంటి సందేహం లేదు. సుమారుగా 15 లక్షల మంది టార్గెట్ పెట్టుకుని ఈ సభ నిర్వహించిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ చూస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత చేపట్టిన తర్వాత రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే అనేక మూలన పడినటువంటి పాతకాల పద్ధతులన్నింటినీ కూడాను ప్రక్షాళన చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక నూతన పరిపాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టడమే కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రతి పేదవాడు, ప్రతి రైతన్న, ప్రతి మహిళ కూడాను ఆర్థికంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కుకోవాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో వాళ్ళ అర్హతే ప్రామాణికంగా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారి యొక్క జీవన స్థితిగతుల్లో మార్పులు తీసుకురావడానికి సుమారుగా ఇప్పటికీ 2,56,000 కోట్ల రూపాయల పైచిలుకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారికి ఆర్థిక చేయూతను అందించిన పరిస్థితులు. రాజకీయంగా అణగదొక్కబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాల వారు అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు రావాలి. అటు రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అన్ని విధాలుగా వారిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళాలి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో మేమందరం ఒకవైపు ఆర్థికంగా నిలదొక్కుంటున్నాం, ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాజకీయంగా మేము గౌరవంగా తలెత్తుకుని సమాజంలో తిరగగలుగుతున్నామని దమ్ముగా ధైర్యంగా తిరిగేటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్గాల వారు కల్పించిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపుగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో రేపు జరిగేటటువంటి ఒక సిద్ధం సభ ద్వారా ఒక దిశ నిర్దేశించడానికి సమాయత్తం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోనికుండా చేయాలనే ఆలోచనతోటి అటు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్ని అడ్డదారులు తొక్కుతూ ఈరోజు ఒక అపవిత్రమైనటువంటి పొత్తులతోటి కలయికతోటి ప్రయాణం చేయడానికి సిద్ధపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదవాడు ప్రశాంతంగా జీవిస్తున్నాడు. నాకేదైనా ఇబ్బంది కలిగితే నన్ను ఆదుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నారనేటువంటి ఒక మనోధైర్యంతో బ్రతుకుతున్న పరిస్థితులు ఉన్నాయి. పేదవాడు ప్రశాంతంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని వైపు పేదవాడు ఆలోచన చేస్తుంటే పెత్తందారీ వ్యవస్థ నడవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ అపవిత్రమైన పొత్తులు కలయికల ద్వారా తెర మీదకు వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సాధ్యం కానటువంటి అలవి కానటువంటి వాగ్దానాలతోటి మరొక మారు ప్రజలను మోసం చేయాలనే ఆలోచనతో సిద్ధపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. 14 ఎన్నికల్లో చూశారు, చంద్రబాబు నాయుడు గారు మహిళల రుణాలు రద్దు చేస్తా అన్నాడు, ఎక్కడా రుణాలు రద్దు చేసిన దాఖలాలు లేవు. రైతన్నకు రుణమాఫీ అన్నాడు, ఎక్కడా రుణాలు రద్దు చేసిన దాఖలాలు లేవు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఎక్కడా పట్టుమని 10 మందికి ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేనేలేవు. అదే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న పథకాల దగ్గర నుంచి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇచ్చిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకున్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలు ఇవాళ నమ్ముతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరలా 24లో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి, ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలనేటువంటి దృఢమైన సంకల్పంతో ఇవాళ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రేపు జరగనున్నటువంటి సిద్ధం సభ తప్పనిసరిగా నభూతో భవిష్యత్తు అనేటువంటి రీతిలో దిగ్విజయం అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం.